ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. తులారాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా అష్టమ రాశి అయినటువంటి వృషభ రాశిలో లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క వృషభ సంక్రమణం పరంగా మరి వీరికి కలిగేటటువంటి లాభ నష్టాల గురించి కనుక గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే తులారాశి వారికి పంచమంలో రాహువు, షష్టమంలో శని, అష్టమంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు జూన్ 29 వరకు కూడా మే 29 వరకు కూడా రవితో పాటుగా బుధుని యొక్క సంచారం, తులారాశి వారికి సప్తమంలో కుజ భగవానుడి యొక్క సంచారము, అట్లాగే భాగ్యస్థానంలో విశేషంగా గురువు జూన్ 2 వరకు జూన్ 8 వరకు శుక్రుడి యొక్క అనుగ్రహము వీరికి చాలా చాలా భోగ భాగ్యాదుల్ని ప్రసాదిస్తోంది. అట్లాగే ముఖ్యంగా వీరికి లాభంలో ఉన్నటువంటి కేతు అత్యంత శీఘ్ర ఫలితాలను కలుగజేస్తున్నాడు. మరి ఈ యొక్క తులారాశి వారికి రవి అనేటటువంటి వాడు ఈ మాసం మొత్తము కూడా ఉద్యోగ అవకాశాల యందు అక్కడ దాకా వచ్చి ఆయన లాగేసుకునే పరిస్థితి అష్టమంలో ఉండటం ద్వారా ఆర్థికంగా విపరీతమైనటువంటి అలజడి, అనుకున్నటువంటి ధనము లభించకపోవటం, బ్యాంకుల నుంచి కావచ్చు, లేదా బ్యాంకులో లోన్ పెడితే ఇస్తాం అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు ముందు డబ్బులు కడతారు, కానీ అవి రానటువంటి పరిస్థితి. ఆరోగ్యము కాస్త క్షీణించే అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క అనారోగ్య రీత్యా ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ మాట చెల్లకపోవడం వల్ల మానసిక వేధ ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడు లాభాధిపతి అవటం ద్వారా అన్నదమ్ములు అంటే అన్నగారు తీసుకున్నటువంటి డబ్బు కొంతమందికి ఇస్తామని చెప్పి వీరికి ఇవ్వకపోవడం వల్ల వీరిరువురి మధ్య కూడా కొంచెం క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల యొక్క మధ్యవర్తిత్వం వలన వీరికి వచ్చేటటువంటి ధనము రాకపోవటం, రానియకుండా వాళ్ళు చేయటము, అట్లాగే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆర్థికపరమైన సంక్షోభము, అసలు అక్కడ ఉండటం ఎందుకనే ఆలోచనలు రావటము, అట్లా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారస్తులైతే కనుక ఈ యొక్క మే 30 వరకు కూడా విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, నష్టాదుల్ని కూడా అకస్మాత్తుగా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. పొలిటీషియన్స్ కావచ్చు, చిత్రసీమలో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక చెమటలు పట్టేటటువంటి రోజుగా భావించాలి. ఆర్థికంగా కొంతమంది లంచాలు తీసుకొని ఉంటారు, వాళ్ళందరికీ భయంతో ఉంటూ ఉంటారు, ఐటీ వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారో, ఎక్కడ ఎన్నించి వస్తారో అని చెప్పి. కాబట్టి అవసరమైతే కొన్ని దాన ధర్మాదులు చేసేసేయండి, కొంత ఆ యొక్క దోషం పోయి మీ దాకా వచ్చేటటువంటి ఎఫెక్షన్స్ రాకుండా ఆ సూర్య భగవానుడు కాపాడుతాడు. లేకపోతే మొత్తం గుండు సున్నానే, అంతమించి ఏం ఉండదు కొంతమందికి. కాబట్టి భయంతో బతకండి. చేసే పని తప్పు చేశారు కదా, దాన్ని వదిలించుకోండి. ఆ తప్పులో ఒక 70% వదిలించేయండి, లేదా 30% అన్న వదిలించండి, మీ మనసు జరిగిపోతే. కష్టపడ్డ సొమ్ము అయితే కనుక ఎవరికి కొన్ని కోట్లు ఉండవు. కష్టపడకుండా ఉండేవాడికి కోట్ల రూపాయల్లో ధనం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కష్టపడేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూనే బాధలు పడుతూనే ఉంటాడు, మా జీవితం ఇంతేనే. కానీ డబ్బున్నటువంటి వాడు, వ్యాపారస్తులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు కష్టపడనట్లేదండి, వాళ్ళు అందరూ అన్యాయం చేశారు అనట్ల. వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము నిత్యము బాధపడుతూనే ఉంటారు. లోపల వాళ్ళకి అగ్నిపర్వతం ఎప్పుడు పేలుతుందో అని చెప్పి భయపడుతూనే ఉంటారు. కాబట్టి సామాన్యంగా ప్రభుత్వ ఉద్యోగాదులైతే కనుక వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి ఈ నెల రోజులని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క బుధుడు, గురుడు, శుక్రుడు దాదాపుగా ఒక 2-3 రోజులు, 4 రోజులు కలిసి ఉండటం ఒక రకంగా విశేషమైనటువంటి భాగ్యకరమైనటువంటి పరిస్థితులు. ఏ మంచి జరిగినా ఈ తులారాశి వారికి ఆ సమయంలోనే జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ యొక్క జూన్ 2 తర్వాత ఉద్యోగ అవకాశాలు మెండుగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాదుల్లో చలనాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ సప్తమంలో ఉన్నటువంటి కుజ భగవానుడు వలన వారి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి రగడ, కోర్టు కేసులు, సమస్యలు, అట్లాగే అన్నదమ్ముల మధ్య భూ సంబంధిత వివాదులు, అట్లాగే కోర్టు సమస్యల వలన వీరెంతో నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములు సంయమనంతో ఉండటం ద్వారా కొంత గొడవలు, కొట్లాట్లు లేకుండా, లేనిపోని ఈర్ష్యలు, ద్వేషాలు పెంచుకోకపోకుండా ఉన్నట్లయితే కనుక మీ పనులు అనుకున్నట్టుగా ఉంటే చక్కటి లాభ అన్వేషణ ఉంటుంది. కొంతమందికి వివాహాదుల్లో దగ్గర దాకా వచ్చి దూరం అయ్యే అవకాశం తులారాశి వారికి ఉంటుంది, లేదా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కుజుడి యొక్క అనుకూల పరిస్థితి సరిగ్గా లేకపోవడం ద్వారా. మరి పంచమంలో ఉన్నటువంటి రాహు ద్వారా కొంతమందికి ధనము షేర్స్లోనూ, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టిన వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మరి జూన్ 2 తర్వాత అవి ఏ రకంగా వస్తాయి? కొంతమందికి జూన్ 2 తర్వాత వీరు అనుకున్న సంకల్పయుక్తంగా ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ధి కలిపి, కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధించి ఎవరైతే ఉద్యోగాదుల్లో స్థిరపడతారో వారికి ఉండేటటువంటి జీతభత్యాలను బట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచన ఉంటుంది. కొంతమంది ఉద్యోగాదులు లేక దూర ప్రాంతాల నుంచి స్వక్షేత్రాలకు వచ్చేసేసి
వారు ఉన్నటువంటి దేశంలోనే మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కూడా తులారాశి వారికి ఉంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మానసిక ఆందోళన వలన మనిషి ఎదగలేడు. శారీరకంగా అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలే చేయాలి తప్ప నాకు రోగం ఉంది అని 100 సార్లు అనుకుంటే రోగం కాస్త మహారోగంగా మారుతుంది. జాగ్రత్త. కాబట్టి కొంతమంది ఫోన్లు చేస్తారు, నా నిత్యం దరిద్రంగానే ఉందని. ఇక దరిద్రుడు కూడా ఆ నిత్యం దరిద్రంగా ఉన్నవాడిని ఆ భగవంతుడు దగ్గరగా వచ్చి కూడా లక్ష్మీదేవి డబ్బులు కూడా ఇచ్చినా మీరు దాన్ని యూజ్ చేయలేరు. ఎందుకంటే దరిద్రం అనేటటువంటిది మీ మనసుకు పట్టిన పెద్ద చీడ. తీసేసేయండి. ఈ రోజు మీరు ఏం చేయాలో అదే చేయండి. రేపు నిన్న మర్చిపోండి. అంటే ఈ రోజు 24 గంటల్లో మీరు మహా అయితే పని చేసేది 18 గంటలు, 17 గంటలు. ఆ 17 గంటల్లో వృధా చేసేది కొన్ని గంటలు. మీరు పని చేసేది 8 గంటలు, 10 గంటలు. ఆ గంటల్ని కూడా మీరు సరిగ్గా గనక సమన్వయంతో చేయకపోతే మీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి తులారాశి వారు ఏ పనైనా చేయడానికి సిద్ధపడండి. అవసరమైతే ఆలోచనలు మార్చుకోండి. అవసరమైతే మీకు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి పరిగెత్తండి. అంతేగాని గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, 6లో శని ఉన్నాడు, మీకు కలిసి వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. వింటూనే ఉన్నారు, మీకు కలిసి వస్తూనే ఉంటుంది అనుకుంటున్నారు, ఎవరికీ కలిసి రావట్లేదు. కారణం, జన్మజాతకంలో మీకు దశలు అంతర్దశలు అనుకూలించకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి అదృష్టము? ఎక్కడి నుంచి రాదండి. కాబట్టి ప్రతి మనిషి కష్టపడితేనే అదృష్టం వాడంతా వాడు కొని తెచ్చుకోవాలి. ఎవడు వచ్చి మీకు లక్షలు కొమ్మరించరు. కాబట్టి ఏ పనైనా చేయగలిగిన వాడు నిత్యము అదృష్టవంతుడు. పని చేయలేని వాడు వాడి దగ్గర కొన్ని కోట్లున్న అసమర్థుడితో సమానమే. అట్లాగే దాన ధర్మాదులు చక్కగా చేసుకుంటూ ఉండండి. 10 రూపాయలు సంపాదిస్తే 10 పేజీలైనా దానం చేయండి. విందులు, విలాసాలు, వినోదాలు స్త్రీ పురుషులు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అనుభవించేస్తుంటే జీవితాలు ఎక్కడ బాగుంటాయి చెప్పండి? తులారాశి కాదు, ఏ రాశి వారికి బాగుంటుంది. కాబట్టి కాస్త జీవితం మీద శ్రద్ధ పెట్టండి, ఆలోచనలు పెంచుకోండి. ఎందుకంటే ఆలోచన కారకుడే ఇప్పుడు గురుడయ్యాడు. పూర్వజన్మ పుణ్యం కారకుడు. నేను చెప్పేదంతా కూడా గ్రహాలకి ఇంటర్లింక్ అయి ఉంటుందండి. దాన్ని మోటివేషన్గా స్వీకరించండి. అనవసరమైనటువంటి బాధలు పడకండి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క నెలలో వీరికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. గురుడి యొక్క మార్పు వలన 9వ స్థానంలో గురుడు ఉంటే ఏదో రూపాయి ఇస్తాడేమో కానీ తిరుగుతూ ఉద్యోగ స్థానంలో గురుడు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూల్లో ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళు చాలా మంది బాగుపడే యోగం కలుగుతుంది. శుక్రుడు కూడా 10లోకి వస్తున్నాడు. కాబట్టి మంచి అవకాశాలు మీ దగ్గరికి వస్తున్నాయి. జాగ్రత్త పడండి. ప్రేమికులు కొంచెం అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ భార్యాభర్తలు లేనిపోని దాని ఏమంటారంటే ఆవేశాలు పెంచుకొని, కామం అంటే ఏం లేదండి, ఆక్రోశము, ఆవేశము, అనవసరమైనటువంటి వృధా మాటలు. ఏమంటే బయట వాళ్ళతో పోట్లాడితే భార్యాభర్తలు ఎవరన్నా, భార్య పోట్లాడితే భర్త వెనకొస్తాడు, భర్త పోట్లాడితే భార్య వెనక వచ్చి సపోర్ట్ చేస్తుంది. మీ ఇద్దరే కొట్టుకుంటే మూడోవాడు కాదు, కొంతమంది రాబంధువులు వస్తారు మీ ఇద్దరిని విడగొట్టడానికి. గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు గొడవ వస్తే ప్రశాంతంగా కూర్చొని దైవ ధ్యానం చేయండి. లేకపోతే ఒకరికొకళ్ళు మాట్లాడుకోండి. ఎందుకు వచ్చింది గొడవ అని చర్చించుకోండి. అక్కడే కదా మన సంస్థలో వ్యవస్థలో మార్పు కలుగుతోంది. ఇగో, అహంకారము, నేను, ఇంకా భార్యాభర్తల మధ్య అహంకారం ఉండి చేస్తే ఇక బయట వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి? అందుకని ఈ కుజగ్రహం ఈ విధంగా చూడడం వలన ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే తులారాశి వారికి ఈ యొక్క కుజగ్రహము మే 11 నుంచి మారి తన యొక్క వీక్షణలు పడుతున్నాయో ఆ భావాలు చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గృహం కట్టేటటువంటి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులుగానే ఉంటుందండి. అట్లాగే ధనపరంగా కుటుంబంలో కూడా కొంచెం ఒడిదుడుగులు ఉంటాయి. అంతర్గత శత్రువులు కూడా ఉంటారు. వ్యాపార సంస్థలో భాగస్వాములు కొంచెం జాగ్రత్త పడండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఏదైనా సరే వ్యాపార పరంగా ప్రయత్నాలు చేయాలన్నా, ఉద్యోగ రకంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా లాయర్ల దగ్గరకో న్యాయస్థానాలకు వెళ్ళి ఎఫ్ఐఆర్లు రాసేసి వాడికి డబ్బు ఖర్చు పెట్టే కన్నా ముందు మీకు నచ్చినటువంటి ఒక గురువుని సంప్రదించండి. అసలు మా జాతకం ఎలా ఉందండి గురువు గారిని చెప్పి అడగండి. అక్కడ లక్షలు దారబోస్తూనే ఉంటారు. పని మాత్రం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కాదు. అదే మనల్ని పరిపాలిస్తున్న గ్రహాలు వారిని పరిపాలిస్తున్నటువంటి దేవుడి దగ్గరికి మాత్రము 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు రావట్లేదండి చాలా మంది. మరి అలా ఖర్చు పెడితేనే కదా మీ కర్మంతా తొలగిపోయేది. కాబట్టి చాలా మందికి తెలియక అజ్ఞానంతో ధనాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలో ఆ విధంగా కోల్పోతూనే ఉన్నారు తప్ప మానసిక సౌఖ్యం ఉండదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ దైవం మీ ఆరాధన చేసుకోండి, మీరు నచ్చిన దైవాన్ని. ఒక సరైన గురువుని ఆరాధించండి, ఒక సరైన గురువుని నమ్ముకోండి. మీకు ఇబ్బంది వచ్చినా, మీకు సంతోషం వచ్చినా ఆయనతో షేర్ చేసుకోండి, తప్పేం లేదు. 10 రూపాయలు గురువు పెడితే మీకు పుణ్యం కలిసి వస్తుంది. గురువుల్లో కూడా చాలా మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అందుకనే మీరు కరెక్ట్గా ధ్యానం చేసి ఏ గురువుని అన్వయించుకోవాలో ఆ గురువుని చక్కగా అట్రాక్ట్ చేసుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రపంచము చాలా పెద్దది, దాంట్లో మనం చాలా చిన్నవాళ్ళం, ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి జన్మజాతకం ద్వారా ఎన్నో శుభకరమైనటువంటి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోండి. మనకి జరుగుతున్న దరిద్రాలు ఎప్పుడు తొలగిపోతాయో కూడా ఆ యొక్క జన్మజాతకాల్లో మనకి దశలు అంతర్దశలు
జరుగుతాయి. ఎందుకంటే చాలా మందికి దశలు అంతర్దశలు కానీ లగ్నాలు కానీ తెలియట్లేదు. ఎంతసేపటికి మా నక్షత్రం ఇది, మా రాశి ఇది, మాకు దరిద్రాలు పడుతున్నాయి, మాకు శని పట్టేశాడు. మాట్లాడితే శని శని శని, మిగతా గ్రహాలు గ్రహాలు కాదా? శని మహానుభావుడు, నమస్కారం చేసుకోండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.